నాగవంశి గారు 'డాకు మహారాజ్' సినిమా పైన రివ్యూ ఇచ్చారనమాట. ఈ సినిమా అయితే మామూలుగా లేదు. సో పక్కగా సంక్రాంతికి బాలయ్యదే పై చేయి అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అంటే ముఖ్యంగా బాలకృష్ణ ఆయన డైలాగ్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటది. సో మొత్తానికి 'డాకు మహారాజ్' సినిమా గురించి అసలు ఎలాంటి ప్రమోషన్స్ లేవని, ఎలాంటి ఈవెంట్స్ పెట్టట్లేదు. చాలా మంది ఫ్యాన్స్ అయితే అప్సెట్ అయినప్పటికీ ఆయన గురించి తెలుసు, అందులో కంటెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ప్రమోషన్స్ ఏం చేసుకోవడం లేదు. ఆటోమేటిక్ గా ఆయన సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయని అందరూ ఫిక్స్ అయిపోయారు అనమాట ఫ్యాన్స్ అందరూ కూడా. సో ఇప్పుడు నాగవంశి గారి సినిమా గురించి చెప్పిన వర్డ్స్ విన్న తర్వాత ఇంకా ఇది ఫిక్స్ రా బాబు, ఖచ్చితంగా థియేటర్ లో మాత్రం బద్దలు కావాల్సిందే. ముఖ్యంగా సినిమా గురించి చెప్తూ ప్రతి 10 నిమిషాలకి సినిమా థియేటర్ లో ప్రతి ఒక్కరు కూడా లేచి డాన్స్ చేయాల్సిందే. సో ఖచ్చితంగా మీరు బస్తాలు పేపర్లు తీసుకెళ్ళండి, మూట కట్టుకొని పోవాల్సిందే. ప్రతి 10 నిమిషాలకు ఒక ఎలివేషన్ ఉంటుంది బాలకృష్ణ గారికి. సో ఆ ఎలివేషన్ లో మీకు పిచ్చెక్కిపోతుంది. ఖచ్చితంగా ఆయన చూపించే స్లో మోషన్ లో కావచ్చు, ఆయనకి ఇచ్చేటువంటి ఎలివేషన్ కావచ్చు, అసలు ఆయన కట్అవుట్ కనిపించినప్పుడల్లా ప్రతి ఒక్కరు పేపర్లు దించి అసలు స్క్రీన్ మీద పడేస్తారు. సో మూట కట్టుకొని మీరు మరి థియేటర్ కి వెళ్ళండి. సరే 10 నిమిషాలు అయిపోయింది, డాన్స్ చేశారు, అబ్బా కూర్చున్నాం రా బాబా అనుకునే లోపే మళ్ళీ ఇంకొక ఎలివేషన్ అనమాట. సో ఇట్లా ప్రతి 10 నిమిషాలకు సినిమా మొత్తం కూడా థియేటర్ లో ఎవరు చక్కగా సినిమా చూస్తారు ప్రతి ఒక్కరు డాన్స్ చేయాల్సిందే. అండ్ ముఖ్యంగా తమన్ మ్యూజిక్ మాత్రం అసలు ఇక్కడ బాలయ్య బాబుని ఒక నట సింహాన్ని శివతాండవం చేపించేశాడు అనే విధంగా అఖండ సినిమాలో చూసాం. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత హైలైట్ అయిందో, సో దానికి మించి 10 రెట్లు కూడా ఇంకా ఎక్కువే ఉంటది అన్నట్టుగా నాగవంశి గారు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అవును, ఇక్కడ క్లైమాక్స్ కావచ్చు, అదే విధంగా ఇంటర్వెల్ తర్వాత ఇక్కడ నుంచి అసలైన కథ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా మీరు చూస్తున్నంత సేపు ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. ఇది బాలయ్య బాబేనా, అసలు చేసింది యాక్టింగ్ ఈయనైనా, చాలా మంది కూడా షాక్ అయిపోతారు. అది ముఖ్యంగా అసలు లాస్ట్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఎవ్వరు కూడా ఊహించారు. నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఖచ్చితంగా ఈసారి సంక్రాంతికి బాలయ్య బాబు ఖచ్చితంగా హిట్ కొడతాడు. ఇంకా రాసి పెట్టుకోవడానికి విధంగా ఆల్రెడీ ఆయనకు వరుసగా 3 హిట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 'డాకు మహారాజ్' సినిమాతో కూడా పక్కాగా పెద్ద హిట్ కొడతారు. చూద్దాం మరి. ఒకవేళ గ్రాస్ లిస్ట్ లో ఆయన 200 కోట్ల క్లబ్ లో జాయిన్ అవుతారని కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. సో ఈ సినిమా పైన హైప్ కూడా ఆ రేంజ్ ఉంది కాబట్టి సో కలెక్షన్స్ కూడా భారీగా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇంకా నాగవంశి గారికి చెప్పారంటే ఇంకా ఆయన కాన్ఫిడెంట్ లెవెల్స్ కి మూవీ కూడా పక్కాగా బ్లాక్ బస్టర్ అయిపోతుంది. చూద్దాం మరి. అయితే ఈ మూవీ పైన మీకున్న ఎక్స్పెక్టేషన్స్ గురించి కింద కామెంట్ చేయండి.